వెల్కమ్ టు RSR న్యూస్. ఇది మీకు ఆదరణ 2 కింద జరిగింది మేడం. ఈ లబ్ధిదారులందరూ వాళ్ళే మేడం. మొత్తం ఈ టోటల్ గారు డైరెక్షన్ ఇస్తారు, ఏం చేయాలో ఓకే మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్మేశారు. అది క్రిమినల్ యాక్టివిటీ. క్రిమినల్ యాక్టివిటీ మీద పోలీస్ కంప్లైంటే రేజ్ చేయకోకుండా ఎన్నిసార్లు తిరగను మేడం నేను. మీ ఇప్పుడు డిఆర్డీఏ పీడీ గారు ఉన్నాడు, యాక్టివ్ అయినా ఈయన్ని జిల్లా పరిషత్ 2-3 రోజుల్లో క్లోజ్ చేయమని చెప్పండి మేడం. వీళ్ళు వస్తారు, రేపు వస్తారు. అందరి దగ్గర మీరు ఆఫీస్కి పంపించారు కదా, అప్పుడు నేను సిఎస్ఈస్ వీళ్ళందరూ వచ్చారు, కొంతమంది వచ్చారు మీరు పంపించారని. వీళ్ళు వస్తారు రేపు, అక్కడికి స్టేట్మెంట్ తీసుకొని అక్కడికి ఫైనలైజ్ చేసి రికమెండేషన్ ఇచ్చుకుంటారు. 3 days ఏ మండలం పెడతారు రేపు? అంటే 4 మండలాల్లో ఉంది ఇష్యూ. ఒక్కొక్క మండలికి వెళ్ళండి, ఫైనల్గా రీకన్సిడర్ చేసుకోండి. టైం లేదు, అదే చెప్పారు మల్లికార్జున సార్. తొందరగా రాసేసి నాకు పంపించండి, నేను చెప్పాను ఏం చేయాలి. సో 4 మండలాలు ఉన్నాయి, షెడ్యూల్ వేసేసి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది. వీళ్ళందరూ ఏ మండలం నుంచి వచ్చారు? ఇప్పుడు పెదవిగా ఉన్నారు మేడం, ఏలూరు రోడ్లు ఉన్నారు, దెందులూరు ఉన్నారు. మొత్తం 215 ఎన్నో ఐటమ్స్ మేడం. అవి అది లిస్ట్ చేసుకొని ఎక్కువ ఉన్న మండలానికి సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళండి. ఇప్పుడు అతను మేడం ఎవరైతే ఈ జిల్లా పరిషత్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఉన్నాడో, సూపరింటెండెంట్ పలానా వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు, మాకు ఇచ్చేయండి అని చెప్పి లారీలు తీసుకొచ్చారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే మా ఫాదరు అని క్లియర్గా రాసి ఇచ్చాడు కదా కాగితం. దాని మీద అసలు కనీసం బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఇదిగో అదిగో అందరికి సర్దేశామని మీ దగ్గర నేను ప్రెజర్ పెంచిన తర్వాత 1,30,000 దెందులూరు ఎంపీడీఓ ఆఫీస్కి కొట్టింది. ఎంపీడీఓ ఆఫీస్కి ఎంపీడీఓ అకౌంట్ కొట్టింది. ఏంటి ఇప్పుడు దాకా ఈ డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకుని కలెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారు పోర్షన్ కట్టారో ఆ డబ్బు వాళ్ళకి మిషనరీ ఇవ్వలేదు, వాళ్ళు కట్టిన డౌన్ పేమెంట్ అట్లా ఆ డౌన్ పేమెంట్ని ఇప్పుడు ఎంపీడీఓ కొట్టి లబ్ధిదారులకు మీరు ఇచ్చేయండి అని చెప్తారట. ఏంటి మేడం ఆయన మల్లికార్జున గారితో మాట్లాడి ఈ బెనిఫిట్ ఆ పోయిని ఎట్లా రికవరీ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టి ఏం చేస్తారనేది సెకండరీ. కానీ ఇది కట్టి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద వచ్చి ఆ ఐటమ్స్ ఇస్తే సరిపోతుంది. వీళ్ళలో రజకులు ఉన్నారు మేడం, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళే కూడా అమ్మేసుకున్నారు. వీళ్ళలో ఈమెది ఇట్లా నువ్వేం పెట్టుకున్నావమ్మా? మీరు రజకులా? ఈమె రజిక వాషింగ్ మిషన్ పెట్టుకుంది. నీకు వచ్చింది రా ఇస్తామని చెప్పి పిలిచారు 2 సార్లు. నీకు రాదమ్మా వెళ్ళిపోయి తోసేశారు. ఆ మిషన్ అమ్మేసుకున్నారు వాళ్ళు. ఈ మిషన్ వచ్చింది అమ్మేసుకున్నారు మేడం. 219 ఐటమ్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి. 219 ఐటమ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అమ్మేసుకున్నారు టోటల్గా. కన్ఫర్మ్గా మేము హ్యాండ్ ఓవర్ చేసింది సూపరింటెండెంట్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఎక్విడెన్స్ కింద వాళ్ళతో మీకు ఐటమ్స్ ఇస్తామని సంతకం పెట్టమన్నారు. ఐటమ్ ఇస్తారని వీళ్ళు సంతకం పెట్టారు. ఇది వాళ్ళకి పేమెంట్ వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి మనకు చెప్తున్నారు. వీళ్ళకి ఏమీ ఇవ్వలేదు అసలు. కొంతమంది చేశారు మేడం, కొంత పోజులు చేశారు, కొంతమంది చేశారు. ఇప్పుడు మేడం ఒకటి వీళ్ళది ఏం జరుగుతుందంటే మేడం, వీళ్ళని చీట్ చేసిన మాట లిటరల్గా కరెక్టే. మేము ఇప్పుడు 10 సార్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీరు కలెక్టర్గా వచ్చిన తర్వాత 10 సార్లు మేము నోటీసు తీసుకొచ్చాం. మన ఈడీ గారు, అప్పుడున్న ఈడీ గారు ఆమె, ఇప్పుడున్న ఈడీ గారు ఆమె, ఈమె నామె ఎక్కడికి చుట్టుకుంటుందో అని చెప్పి రకరకాల ఒక తప్పుకు 3 తప్పులు చేస్తున్నారు. మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఆ బెనిఫిషరీస్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అమ్మేసుకున్నారో